ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తొందరగా ప్రేమలో పడిపోతారు, అంతే తొందరగా బ్రేకప్ చెప్పి బయటకు వస్తుంటారు. సో అమ్మాయిలు బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఎందుకు డల్ గా ఉన్నావు ఏంటి అని చెప్పి మాట్లాడినప్పుడు అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్, అది వాడు చాలా టాక్సిక్ పర్సన్, రోడ్ బిహేవియర్, క్రిమినల్ బిహేవియర్. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ గురించి యాజ్ అ సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఈరోజు ఆ టాక్సిక్లో ఎలా ఉంటారంటే, నువ్వు ఎవరితో మాట్లాడాలో అబ్బాయి డిసైడ్ చేస్తాడు, నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలో అబ్బాయి డిసైడ్ చేస్తాడు, నువ్వు ఎంతసేపు మేల్కోవాలో అబ్బాయి ఆర్ అమ్మాయి డిసైడ్ చేస్తారు. ఇలా నీ మూమెంట్, నువ్వు తినే ఫుడ్ దగ్గర నుంచి, నువ్వు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, నీ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో అన్ని చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, కంప్లీట్గా వాళ్ళు ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదు. ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవడానికి ఇంకొకరు పేరు ఏం పెడతారంటే లవ్ అని పేరు పెడతారు, కేరింగ్ అని పేరు పెడతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, నిజంగా నువ్వు అమ్మాయినో అబ్బాయినో ట్రస్ట్ చేస్తే ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు. ఒకటి, అటువంటి టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత బెటర్. కలిసి హ్యాపీగా లేనప్పుడు విడిపోయి హ్యాపీగా ఉండడం మేలు కదా.